చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నరాల బలహీనత ఇది ఒక ఫేమస్ టాపిక్ ఈ మధ్యకాలంలో. నరాల తిమ్మిర్లు, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, అసలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి మన బాడీలో? నొప్పులు రాకుండా మన బాడీని, అసలు నొప్పి అనేది తెలియకుండా మన బాడీని మనం ఎలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి? అసలు నొప్పులు వచ్చాక కూడా మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల నొప్పులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఏ నొప్పులన్నా తీసుకోండి. ఇప్పుడు నరాలలో బలహీనత, ఎందుకు నరాలలో బలహీనత వస్తుంది? బలమైన ఫుడ్ లేకపోవడం వల్ల బలహీనతలు వస్తున్నాయి. బలమైన ఫుడ్ అంటే ఏంటి? B12 విటమిన్ చాలా రిక్వైర్మెంట్ నరాలకి. డి విటమిన్, ఐరన్ చాలా ఇంపార్టెంట్, కాల్షియం చాలా ఇంపార్టెంట్, మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫుడ్లో వెళ్తున్నాయా? రాగి జావ తాగుతున్నారు అందరూ. తోటకూర విత్తనాలు, నేను చాలాసార్లు చెప్పాను, తోటకూర విత్తనాలు చాలా బలం నరాలకి. తోటకూర విత్తనాలు మనకి ఎర్ర తోటకూర విత్తనాలు దొరుకుతాయి, గసగసలాగా ఉంటాయి, చాలా దొరుకుతుంటాయి ఈ మధ్యకాలంలో. అవి దొరికితే మాత్రం నరాలకు ఒక నిజంగా ఒక అమృతమైన ఫుడ్ అది. చాలా గ్లూటిన్ ఫ్రీ ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే బరువు తగ్గచ్చు, బాడీ హెల్తీగా ఉంచుతుంది అది. ఆ తోటకూర విత్తనాలు తెప్పించుకొని మంచిగా మిక్సీ పట్టించేసుకుంటే, మర పట్టించేస్తే పౌడర్ అవుతుంది. ఆ రాగి పిండికి తోటకూర విత్తనాల పౌడర్ కలిపేసుకొని మంచిగా జావ చేసుకోండి. ఆటోమేటిక్గా 50% స్ట్రెంత్ ఇచ్చేసినట్టే మీరు నరాలకి. పంకిన్ సీడ్స్ తీసుకోండి, వాటర్ మెలన్ సీడ్స్ తీసుకోండి, ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి, నువ్వులు తీసుకోండి. అన్నీ కలిపి లడ్డు చేసుకుంటారు. మార్నింగ్ ఒక లడ్డు, ఈవినింగ్ ఒక లడ్డు. దాంతోపాటు ఈ బయట ఫుడ్, జంక్ ఫుడ్ తింటారు. అట్లా కాదు, ఆ పౌడర్ చేసుకొని, లేదంటే నట్స్ డైలీ కొద్దిగా షాలో ఫ్రై చేసుకొని మంచిగా జావలో అన్నీ కలుపుకొని జావ తీసుకోండి మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఫ్రూట్స్, దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. నరాలకు ఒక కరెంట్ లాంటిది దానిమ్మకాయ. ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుంది అంటే నరాలకు అంత మంచిది. డైలీ ఒక దానిమ్మకాయ తినండి. రామ్ఫల్ అంటారు, రామ్ఫల్ ఈ సీజన్లో దొరుకుతుంది. ఈ సీజన్లో రామ్ఫల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పర్షమన్ ఫ్రూట్ అంటారు దాన్ని. ఎంత సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఈ విటమిన్ ఎక్కువ ఉంటుంది, స్కిన్కి మంచిది, నరాలకు కూడా చాలా మంచిది. యాపిల్స్ తీసుకోండి, అన్ని జామకాయలు తీసుకోండి. మనకు దొరికినవి అద్భుతమైన ఫ్రూట్స్. అవి మనం అశ్రద్ధ చేయకుండా, ఇప్పుడు మనం హెల్దీ ఫుడ్ తింటున్నాము, బట్ 80% అన్హెల్దీ కూడా తింటున్నాం. 20%, 30% హెల్దీ ఫుడ్ తింటే ఏమొస్తుంది చెప్పండి? ఆల్మోస్ట్ 100% హెల్దీగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. ఫ్రూట్స్ మంచిగా తెచ్చుకొని తినండి. నీళ్ళు బాగా తాగండి. కొద్దిగా మునక్కాయ ముక్కలు 4-5 ముక్కలు, కొద్దిగా తోటకూర తోటకూర ఆకులు, కొద్దిగా చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని లైట్గా మరిచుకొని తాగండి 4 to 5 మధ్యలో. ఈ టీ కాఫీ తాగే బదులు. ఇవన్నీ నరాలకి చాలా స్ట్రెంగ్త్. నరాల బలహీనత అన్న వెంటనే వీడియో ఓపెన్ చేస్తాం, దాంట్లో మ్యాటర్ అంతా వింటాం, కానీ చెయ్యం. ఏం ప్రయోజనం చేయనప్పుడు? చూసి కూడా ఏం ప్రయోజనం? సింపుల్ కదండి. ఎందుకంటే ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తుంటారు నరాలలో నొప్పులని, బలహీనతలని. నేను ఒకటే చెప్తాను, వెరీ సింపుల్ ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు మనం చెప్పే వీడియోలో ఉన్న ఫుడ్లే తెచ్చుకొని తినండి. జామకాయలు మంచిగా తీసుకొని తినండి, మంచిగా దానిమ్మకాయ తినండి, జావ తాగండి, ఎర్లీగా డిన్నర్ చేయండి, తొందరగా పడుకోండి. మెయిన్ అన్నీ తింటున్నాం కానీ ఎక్సర్సైజ్ లేకపోయినా కూడా వేస్టే. పొద్దున్న లేచాక చిన్న చిన్న ఎక్సర్సైజ్. మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, చేయలేకపోతున్నారు, ఒక చైర్ వేసుకోండి, ఆపోజిట్ చైర్ ఇంకో చైర్ వేసుకోండి, కాళ్ళు పైన పెట్టుకోండి, మంచి కాలు ఇటు అటు ఊపడము, మోకాళ్ళ దగ్గర మంచిగా చేతులతో మంచిగా మసాజ్ చేసుకోవడం, మోకాళ్ళ కిందన పైన మసాజ్ చేసుకోవడం. ఆ మసాజ్ కూడా మనకు నువ్వుల దొరుకుతుంది కదా, వామ్ పువ్వు అంటే ఐడియా ఉందా? మనకు మంచి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. పుదీనా పువ్వు అని దొరుకుతుంది, కర్పూరం దొరుకుతుంది, అద్భుతంగా నొప్పి తగ్గిస్తుంది. ఆ కర్పూరం, వాంపు, పుదీనా పువ్వు నువ్వుల నూనెలో వేసేసి, ఏదో మన దగ్గర ఉన్న ఆయిల్లో వేసేసుకొని జస్ట్ ఒక 10 గ్రాములు, ఒక పావు ఆయిల్లో, పావు లీటర్ ఆయిల్లో వేసేసుకొని కలిపి పెట్టేసుకుంటే మంచిగా వస్తుంది. దాన్ని వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం రోజు మోకాలు ఇలా మంచిగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని, బెండింగ్స్ చేయకుండా చిన్న చిన్న ఎక్సర్సైజ్ స్ట్రైట్గా పెట్టి ఎక్సర్సైజ్ చేసుకుని మోకాల కిందన పైన రాసుకోండి. నొప్పి ఉండదు అసలు. పెయిన్ కిల్లర్ కూడా పనిచేయదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆయిల్. అంతే, సింపుల్. ఇలా చేసుకోండి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి, నీళ్లు ప్రాపర్గా తాగండి. ఓవర్ స్ట్రెస్ ఇవ్వకండి బాడీకి. చేసే ప్రక్రియలు అన్నీ ఉన్నాయి కానీ మనం బాధపడుతూ ఉంటాం, తగ్గుతుందో లేదు. ఆ తగ్గుతుందో లేదో అన్న క్వశ్చన్లోనే తగ్గదు సమస్య. ఖచ్చితంగా తగ్గుతుంది అన్న పాజిటివ్ థింకింగ్తో స్టార్ట్ చేయండి. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకంగా వెళ్తామనుకోండి, డెఫినెట్గా ఆ సమస్య తగ్గుతుంది. అపనమ్మకంగా వెళ్ళామనుకోండి, సమస్య ఎక్కడ ఏ డాక్టర్ని కలిసినా పోతుంది. నిజం అది. చాలామంది మీ దగ్గరికి వస్తే సమస్య తగ్గుతుంది మేడం. ఎందుకు సమస్య తగ్గుతుంది మన దగ్గరికి వస్తే? బికాస్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ న్యాచురల్గా ఉంటుంది. మంచి ఫుడ్ తినండి అంటాం కానీ ఆ ఫుడ్ తినండి దాంతోపాటు ఇది కూడా తినండి నేను చెప్పను. మంచి ఫుడ్డే తినండి,
మీకు అలవాటు అయిపోయింది కదా, టీ కాఫీలు అలవాటు అయిపోయి కదా తాగండి నేను చెప్పను. టీ కాఫీ మీకు శరీరానికి పడట్లేదంటే ఆపండి అంటాను నేను. సో అది ఆపుతున్నారు కాబట్టి ఆ సమస్య కంప్లీట్గా 100% తగ్గుతుంది, అది ఏ సమస్య అయినా సరే. సో కాబట్టి ఏది ఎక్కువగా ఆలోచించద్దండి, ఏది చేసినా పాజిటివ్గా చేయండి. మన చేతులతో మనం మసాజ్ చేసుకుంటేనే ఆ సమస్య అంతా పోతుంది. ఆ ఆయిల్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోండి, అప్లై చేసుకోండి. బ్యాక్ పెయిన్ ఉంది, నెక్ పెయిన్ ఉంది, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు యోగా చేయమన్నారు కదా అని ఫార్వర్డ్ బెండింగ్స్ అవి ఇవి చేసేస్తుంటారు. ఒక సీక్వెన్స్ ఉంటుంది. కొన్ని సమస్యలకి థెరపటిక్ యోగా అంటారు. డయాబెటీస్ వాళ్ళకి ఈ ఆసనాస్ చేసుకోవాలి, పవన ముక్తాసని, ధనురాసని ఇలాంటివి. మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి కొన్ని ఆసనాస్ ఉంటాయి. మనకి బీపీ ఉండే వాళ్ళకి కొన్ని ప్రాణాయామాస్ ఉంటాయి. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి కొన్ని యోగాసనాస్ ఉంటాయి. అలా వాళ్ళకి పర్టికులర్గా థెరపటిక్ యోగా అంటారు. మేము యోగాలో జాయిన్ అయ్యాం, సమస్య మాకు తగ్గలేదంటే ఆ సమస్యకి ఖచ్చితంగా ఆ కైండ్ ఆఫ్ యోగా చేస్తేనే సమస్య తగ్గుతుంది. సో బ్యాక్ పెయిన్ ఆ యోగాసనాస్ పొద్దున్నే అలవాటు చేసేసుకోవాలి. బెడ్ మీద నుంచి లేచిన వెంటనే ఆ ఎక్సర్సైజ్ లైఫ్ టైం చేద్దాం, ఏముంది. వచ్చింది ఎప్పుడో బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, కానీ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఫ్యూచర్ అంతా బాగుంటుంది కదా. నెక్ పెయిన్ వచ్చింది, నెక్కి ఏం చేయాలి, ఒక టవల్ని కానీ ఒక పిల్లోని కానీ ఇలా పెట్టుకొని మంచిగా ఇలా పుల్ చేసి మెడ మాత్రం అక్కడే ఉండి ఇలా పుల్ చేయండి. దీనివల్ల ఈ మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. సో నెక్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఏదైనా తగ్గేదేనండి, తగ్గదంటే ఏముండదు. ఆ తగ్గడానికి మనం చేసే ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా చేస్తున్నామా, ఒక రోజు 2 రోజులు చేసి ఆపేసి వేరే వీడియో చూసి వేరే వేది ఫాలో అయిపోతున్నా. ఇక్కడ యూట్యూబే పెద్ద సమస్య నిజంగానే. ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వినడం వరకే ఇది. విన్న తర్వాత మనకు తెలిసిన డాక్టర్కి ఇన్ఫామ్ చేసి ఇది నా బాడీకి సెట్ అవుతుందా అని కనుక్కొని చేసుకోవాలి. శరీరాన్ని కదా, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మొత్తం డస్ట్బిన్ లాగా చేస్తే సమస్య ఎప్పటికీ తగ్గదు. ఒక ప్రొసీజర్ మీ బాడీకి సెట్ అయిందో అదే కంటిన్యూ చేసుకోవాలి, నిజం. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, ఎప్పుడు స్మైల్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కరెక్ట్ టైంకి తినాలి, కరెక్ట్గా ఆలోచించాలి. మొబైల్ యూజ్ అనేది ఖచ్చితంగా బంద్ చేయండి, అవసరం ఉంటే, అంతకుమించి అవసరం లేదు. సో ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిందండి. సో మ్యాక్సిమం సమస్యల్లో స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అండ్ హెయిర్ బాగా ఊడుతుంది. సో ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ గట్ ప్రాపర్గా అవ్వట్లేదు, అంటే లైక్ మోషన్ సరిగా అవ్వట్లేదు అని చాలామందికి ఈ కంప్లైంట్స్ ఉంటాయి. అది ఎందుకంటే వింటర్ సీజన్లో మనం చేసే మొట్టమొదటి పొరపాటు నీళ్లు సరిగా తాకపోవడం వల్ల. ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది, దాహం ఎక్కువ వేయదు, వాటర్ సరిగా తాగం. కానీ మన బాడీకి అది తెలియదు కదా, మన బాడీకి రిక్వైర్మెంట్ నీళ్ళు చాలా ఇంపార్టెంట్. మన బాడీలో బ్లడ్ని డైల్యూట్ చేసేది వాటరే. వాటర్ ప్రాపర్గా వెళ్ళి మినరల్స్ కరెక్ట్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. కాబట్టి మనం చాలా వరకు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ మధ్య కాలంలో నేను చూసిన కంప్లైంట్లో మోషన్ సరిగా రావట్లేదు, దానివల్ల స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. ఎన్ని మాయిశ్చరైజర్స్ యూస్ చేసినా కూడా స్కిన్ అనేది అస్సలు డ్రైగా ఉంటుంది. అండ్ ఇంట్లో కొద్దిగా గోరు తగిలినా సరే ఒక తెల్ల మచ్చలు ఇలా పడిపోతుంటాయి. సో వీళ్ళన్నిటి కంప్లైంట్కి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ వింటర్ సీజన్లో మనము వాటర్ ఎలా తాగాలి అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా వరకు చెప్తుంటాను, వాటర్ అనేది అట్లీస్ట్ పర్ డేలో 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. బాడీ హైట్ని బట్టి బాడీ వెయిట్ని బట్టి కూడా కొద్దిగా డిఫరెన్స్ అవుతుంటుంది, అది మనం ఇండివిజువల్గా చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా అయితే 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి. కాబట్టి మనం ఏం చెప్దామంటే 4 లీటర్ వాటర్ని అది వింటర్లో ఇంట్రెస్టింగ్గా తాగేలాగా వాటర్ మనము న్యూట్రిషన్కి న్యూట్రిషన్, గట్కి గట్, స్కిన్కి స్కిన్ అండ్ హెయిర్కి హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది ఇలా తాగితే మనం. సో ఎలా ప్రిపేర్ చేయాలి, ఒక 1 లీటర్ వాటర్ తీసుకోండి. ఫస్ట్ ఆ 1 లీటర్ వాటర్లో కీరా ఉంటుంది కదా, కీరాని కట్ చేసేసి 4-5 ముక్కలు నీళ్ళలో వేయండి. కొద్ది కొత్తిమీర వేయండి, కొద్ది పుదీనా వేయండి. సో ఈ వాటర్ని మార్నింగ్ నీళ్ళలో 1 లీటర్ వాటర్లో వేసుకొని ఇది మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 10-11 వరకు ఇది వాటర్ ఫినిష్ చేయండి. ఇంకొక 1 లీటర్ వాటర్ తీసుకోండి, దాంట్లో యాపిల్ ఉంటుంది కదా, సో యాపిల్ని బాగా కడిగి మంచిగా స్లైసెస్ చేసి 4-5 ముక్కలు యాపిల్ ముక్కలు, దాల్చిన చెక్క ముక్కలు 4-5 ముక్కలు 1 ఇంచువి ఇవి వేసేసి ఇది లైక్ 1 లీటర్ వాటర్ ఫినిష్ అయ్యాక మనం కీరా కొత్తిమీర పుదీనా వాటర్ ఫినిష్ అయ్యాక ఈ యాపిల్ విత్ దాల్చిన చెక్క వాటర్ ఫినిష్ చేయండి. సో చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ న్యూట్రిషన్ పరంగా చాలా మంచిది. అండ్ దాల్చిన చెక్క లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఈ సైనస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళల్లో కానీ, తర్వాత ఎలర్జీ ఉండే వాళ్ళల్లో కానీ, స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచడానికి కూడా ఈ యాపిల్ విత్ సినమన్ వాటర్ చాలా యూజ్ అవుతుంది. అండ్ మనము ఇంకొక ఈ యాపిల్ విత్ దాల్చిన చెక్క వాటర్ అయిపోయాక ఇంకొక 1 లీటర్ వాటర్లో మనం ఆరెంజెస్ దొరుకుతాయి కదా, ఈ సీజనల్ ఫ్రూట్ ఆరెంజ్, మంచిగా ఆరెంజెస్ దొరుకుతుంది, దాన్ని స్లైసెస్ పొడవుగా స్లైసెస్ చేసేసి ఆ వాటర్లో 4-5 ముక్కలు వేసేసండి. సో ఈ ఆరెంజ్ వాటర్ని ఎప్పుడైతే యాపిల్ విత్ దాల్చిన చెక్క వాటర్ ఫినిష్ చేస్తామో ఇంకొక లీటర్ వాటర్లో ఓన్లీ ఆరెంజెస్ని స్లైసెస్ చేసి వాటర్లో వేసుకొని ఈ వాటర్ని ఇలా ఫినిష్ చేయండి. ఇంకా లాస్ట్ ఇది ఎలాగో మొత్తానికి మనం 5 గంటల వరకు ఈ 3 లీటర్ వాటర్ ఫినిష్ చేస్తారు. ఇంకా 5 నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఇంకొక 1 లీటర్ వాటర్లో అల్లం,
ఎందుకంటే ఈ సీజన్లో బాగా మనకు కంప్లైంట్ ఉండేది నోస్ బ్లాక్ ఉందని, సైనస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, గురక ఎక్కువగా ఉందని చాలా కంప్లైంట్స్ వింటుంటాం. సో ఎండ్ విత్ ఈ వాటర్లో ఒక 2 ఇంచుల అల్లం ముక్కని దంచి నీళ్ళలో వేసి కొద్దిగా తులసాకులు 4-5 ఆకులు వేసుకొని ఈ వాటర్ని ఫినిష్ చేయండి. సింపుల్ అండి. ఈ 4 లీటర్స్ని ఇలా డివైడ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇలా వాటర్ని, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ వేస్ట్ అయితే అస్సలు మన బాడీ యాక్సెప్ట్ చేయదు, కాబట్టి తాగేస్తాం. సో ఇలా 4 లీటర్ల వాటర్స్ తాగితే మీకు వింటర్ సీజన్లో వచ్చే ఏ కంప్లైంట్ రాదు. అసలు గట్ ప్రాబ్లమ్ అస్సలు ఉండదు, ఎందుకంటే మోషన్ నీట్గా ఫ్లష్ అవుతుంది. బికాజ్ మనం ప్రాపర్గా వాటర్ 4 లీటర్స్ వాటర్, అది కూడా హై న్యూట్రిషియస్ వాటర్. ఇప్పుడు మనం దీని యూజెస్ తెలుసుకుంటే పొద్దున్నే కుకుంబర్ విత్ కొత్తిమీర పుదీనా వాటర్ తాగుతామా, సో అది గట్ని హెల్తీగా ఉంచుతుంది, కిడ్నీని హెల్తీగా ఉంచుతుంది, అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ యాపిల్ విత్ దాల్చిన చెక్క వాటర్ ఏదైతే ఉందో అది లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, హార్ట్ హెల్తీగా ఉంటూ, అండ్ ఎన్నో రకాల నరాల తిమ్మిర్లు, బలహీనతలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఇంకొక లీటర్ వాటర్లో మనం ఆరెంజెస్ని స్లైసెస్ చేసి నీళ్ళలో వేసుకొని తాగడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్లే కదా మనకి ఈ ఫ్లూ, మన జ్వరాలు రావడము, ఇవి ఎన్నో రకాల కౌంట్లెస్ డిసీజెస్ రావడానికి కారణం ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. ఆ ఆరెంజెస్ని స్లైసెస్ చేసేసుకొని ఆ వాటర్ తాగితే ఆ ఇమ్యూనిటీ కూడా బాగా బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకొక వాటర్ ఏం చెప్పాము, మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ అల్లం విత్ తులసి ఆకులు నీళ్ళు వేసుకొని ఆ వాటర్ని తాగండి. సింపుల్ అండి. ఇలా 4 లీటర్స్ వాటర్ తాగి, అండ్ డైట్ కూడా మార్నింగ్ వచ్చాక రాగి జావ చేసుకొని తాగడము, దాంట్లో కొద్ది నువ్వులు, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకొని అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జావ తీసుకోండి. ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత క్వాంటిటీ ఆఫ్ రైస్ తగ్గించి కర్రీస్ ఎక్కువగా తీసుకుంటూ అలా లంచ్ ప్లాన్ చేసుకోండి. డిన్నర్ కూడా ఎర్లీగా డిన్నర్ చేయాలి. బై 6-6:30 కల్లా ఎంత ఎర్లీగా డిన్నర్స్ చేస్తే అంత హెల్తీగా ఉంటాం మనం. ఇలా డిన్నర్స్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఏ సీజన్ అయినా సరే మనం నీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అలాగే యోగా కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలామంది యోగా చేయడానికి కూడా ఎందుకు ఇష్టపడతారంటే బాడీ లైఫ్ స్టైల్ ఒక భాగం అది. యోగా చేస్తారంటే ఈ యోగా 1 మంత్ చేస్తే ఎంత వెయిట్ తగ్గుతాము, యోగా చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్, ఈ ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. యోగా అనేది మన శరీరంలో మనం చేస్తున్న లైఫ్ స్టైల్లో ఒక భాగం అంతే. ప్రతిరోజు మార్నింగ్ కుదిరినప్పుడు హ్యాపీగా 45 మినిట్స్ టు 1 అవర్ యోగా చేసుకుంటే నాట్ ఓన్లీ బరువు ఒకటే కాదు, మీ బాడీలో ఏ అబ్నార్మల్ ప్రాబ్లం ఉంటే ఆ అబ్నార్మల్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది. బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గిస్తుంది, బరువు తక్కువగా ఉంటే మెటబాలిజం పెంచి బరువు పెంచడానికి యూజ్ అవుతుంది, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, మన శరీరంలో ఏ సమస్య ఉంటే ఆ సమస్యని కనిపెట్టి ఆ సమస్యని తగ్గించేదానికి, అండ్ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి, స్ట్రెస్ తగ్గడానికి యోగా అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. సో మనం మార్నింగ్ డే స్టార్ట్ విత్ యోగా. ఫస్ట్ స్టార్ట్ విత్ మల విసర్జన. బెడ్ దిగిన వెంటనే ఫస్ట్ మోషన్కి వెళ్ళేసి మోషన్ అంతా ఫ్లష్ అయిపోయిన తర్వాతే యోగా చేయాలి. యోగా అయిపోయిన తర్వాత ఇలా వాటర్ని డివైడ్ చేసుకుని ఇలా వాటర్ తాగుతూ టైంకి ఫుడ్ తిని తొందరగా పడుకుంటే ఏ సమస్యలు ఉండవు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.